మనతో మాట్లాడడానికి ఏం రఘునందనరావు ఉన్నారు. సార్ చెప్పండి, వందే మాతర గీతం ఆలపించాలంటే కూడా కొందరు ఎంఐఎం పార్టీ వాళ్ళు లేచి నిలబడలేదు, కనీసం గౌరవం కూడా ఇవ్వలేదు. దీని మీద మీరు ఏమంటారు? ఇది దురదృష్టం. ఈ గడ్డ మీద పుట్టి ఈ గడ్డకు స్వతంత్రం రావాలని ఎప్పుడో 150 సంవత్సరాల క్రితం ఒక వెస్ట్ బెంగాల్లో పుట్టినటువంటి బంకిం చంద్ర చటర్జీ గారు వందే మాతరాన్ని ఒక ఉద్యమంగా, ఒక నినాదంగా మలిచి ఆ రోజు ఉన్నటువంటి దేశ ప్రజలందరి చేత పలికించినారు. ఆ రోజు ఏ ముస్లిం పెద్ద కూడా ఈ దేశానికి స్వతంత్రం కావాలని కొట్లాడినటువంటి ఏ వ్యక్తి కూడా రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, క్రీడ్, రేస్, రీజియన్ అండ్ రిలీజియన్ ప్రతి ఒక్కరు వందే మాతరం అన్నారు. ఈ దేశంలో పుట్టిన ప్రతి బిడ్డ. కానీ ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన 150 సంవత్సరాల తర్వాత కొంతమంది ఈ గడ్డ మీద పుట్టి ఈ గడ్డ మీద ఉన్న ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి గౌరవ ప్రజాప్రతినిధులు వందే మాతర గీతాలాపన జరుగుతున్నప్పుడు కుర్చీలో కూర్చొని నిరసన తెలియజేయడం అనేది దౌర్భాగ్యం. ఆ పార్టీ వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. మేయర్ గారు కూడా అట్లా కుర్చీలలో కూర్చొని నిరసన తెలియజేసిన వాళ్ళ మీద తప్పకుండా చర్య తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. చాలా సందర్భాలు కూడా వాళ్ళు లేచి నిలబడలేదు, కనీసం గౌరవం కూడా ఇవ్వలేదు. ఇప్పుడు కూడా అదే సాంప్రదాయం వాళ్ళు పాటిస్తున్నారు. సో ప్రజలకే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇట్లాంటి దుర్మార్గుల్ని చట్టసభలకు పంపిస్తే ఈ దేశం మీద, ఈ దేశం కోసం పుట్టినటువంటి నినాదం, ఈ దేశ స్వతంత్రం కోసం వాడినటువంటి పదం వందే మాతరం, దాన్ని కూడా డిస్రెస్పెక్ట్ చేస్తున్న వాళ్ళకి ఓట్లు ఎట్లేయాలి, వాళ్ళని ప్రజలు ఎందుకు ఎన్నుకోవాలనేది ఒకసారి ఆలోచించాలి. ఇది ప్రజల ముందు డిబేట్ జరగాల్సినటువంటి అంశంగా నేను భావిస్తా ఉన్నా. ప్రజలు కూడా మళ్ళొచ్చేసరికి ఇట్లాంటి దుర్మార్గుల్ని, ఈ దేశాన్ని, ఈ దేశ జెండాను, ఈ దేశ జాతీయ గీతాలని గౌరవించినటువంటి పెద్దల్ని చట్టసభలకు పంపకుండా ఉంచే రీతిగా ప్రజలు ఆలోచించాలని, నేను ప్రజల్లో చైతన్యం రావాలని కోరుతా ఉన్నా. అసదుద్దీన్ మాట్లాడుతూ కూడా భారతదేశంలో ఉన్న ముస్లింలు అందరినీ కూడా ఉగ్రవాద క్రియేట్ చేయొద్దు, ఎవరైతే ఇక్కడ బాంబు బ్లాస్ట్లు చేశారు వాళ్ళు కూడా తీవ్రవాదులు అని కూడా కామెంట్ చేశారు. నేనేమంటున్నాను, నరేంద్ర మోడీ గారి నినాదం సబ్కా సాత్ సబ్కా వికాస్. ఈ దేశంలో పుట్టి ఈ దేశాన్ని బాగుండాలని కోరుకునే వాళ్ళందరూ ఈ దేశ ప్రజలు, ఈ దేశ పౌరులు. ఈ దేశంలో పుట్టి పక్క దేశం అంతా వాడేటోడు ఎవడైనా వాడిని తీవ్రవాదిగానే భావించాల్సి వస్తుందని ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వం కూడా ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తుంది. బీహార్లో కూడా ఎన్డీఏకి మద్దతు ఇస్తామని చెప్పి కూడా అసదుద్దీన్ చెప్తున్నారు. ఎవరి మద్దతు మాకు అవసరం లేదు. ఆడ కావాల్సిన దానికంటే చాలా ఎక్కువ స్థానాలలో ప్రజలు మాకు అండగా నిలిచిర్రు, ఓట్లు వేసిండ్రు. ఏరు దాటినాక తగలబెట్టాల్సినటువంటి ఇట్లాంటి పెద్ద మనుషులతోటి మాకు సంబంధం లేదు. జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ తోటి పొత్తు, జంట, అంట అన్నీ కాగిర్రు. బీహార్లో కాంగ్రెస్ను వ్యతిరేకించిర్రు. అట్లాంటి వాళ్ళు వచ్చి ఇలా మాకు మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం ఏముంది? మీ జెండా, మీ ఎజెండా వేరు, మా జెండా, మా ఎజెండా సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనే నినాదంతో ట్రిపుల్ తలాక్ మేమే తెచ్చినాం, ముస్లిం ఆడబిడ్డలకి మేమే న్యాయం చేసినాం. కానీ ఇట్లా తప్పుడు ఆలోచనలు చేసి ప్రతిదాన్ని మతంతో లింక్ చేసేటువంటి బుద్ధి మాకు లేదు, ఉండదు. కాబట్టి మీరు కూడా మీ బుద్ధి మార్చుకోమని వాళ్ళకి చెప్పదలుసు. 3 నెలల్లో కౌన్సిల్ జిహెచ్ఎంసీ కూడా పదవి కాలం అయిపోతుంది. ఇప్పుడు 2 కోట్ల రూపాయలు ఇవ్వడం మీరు ఎట్లా చూస్తారు? అంటే 5 సంవత్సరాల్లో ఏంది, ఇప్పుడు ఎందుకు ఇస్తుంది? సో నిన్నటిదాకా పెట్టలేదని ఇలా భోజనం పెట్టారు, కనీసం దాన్ని స్వాగతించుర్రి. భవిష్యత్తులో వచ్చే కార్పొరేటర్ల కన్నా అది ఉపయోగపడాలని కోరుకోండి. బీహార్లో కూడా అసదుద్దీన్ మద్దతు ఇస్తా అంటున్నారు కాబట్టి మాకేం అవసరం లేదు, మాకు సఫిషియెంట్ మెజార్టీ ఉందని చెప్తున్నారు. అట్లాగే ఈ వందే మాతర గీతాన్ని ఎవరైతే అగౌరవపరిచారో వాళ్ళందరిపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలి, చట్టపరంగా కూడా వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. అట్లాగే మేయర్తో పాటు కూడా పార్టీ పైన కూడా చర్యలు తీసుకోవాలని మెదక్ ఎంపీ రావు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ కిరణ్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, జిహెచ్ఎంసీ ఆఫీస్.